సంఖ్యలు ప్రధాన సంఖ్యలు వీటికి మరో పేరు అభాజ్య సంఖ్యలు. అంటే ప్రధాన సంఖ్యలకి మరో పేరు ఏంటంటే అభాజ్య సంఖ్యలు. దీన్ని ఇంగ్లీష్లో ప్రైమ్ నెంబర్స్ అంటారు. అంటే ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం. ఒకటి మరియు అదే సంఖ్య తప్ప మరే ఇతర కారణాంకాలు లేని సంఖ్యలను మనం ప్రధాన సంఖ్యలు అంటాం. అంటే ఒకటి మరియు అదే సంఖ్య తప్ప మరే ఇతర కారణాంకాలు ఉండవు, ఆ సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఈ ప్రధాన సంఖ్యల్ని 100లోపు ప్రధాన సంఖ్యలు మొత్తం 25 ఉంటాయి. ఆ 25లో మనం తీసుకున్నట్లయితే సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 4 ఉంటాయి. అవి ఏంటంటే 2, 3, 5, 7. ఇంకా మొత్తం డబుల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి మొత్తం నెంబర్స్ వచ్చేసి 21 ఉంటాయి. 21 అంటే సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి ఇక్కడ 4. ఇగో సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్. మిగతా అన్నీ కూడా మన డబుల్ డిజిట్స్ ప్రైమ్ నెంబర్సే. ఈ 21 ఉంటాయి. అవి ఏంటి చూద్దాం ఒకసారి. అంటే ప్రైమ్ నెంబర్స్ మనం 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, అలాగే 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. అంటే ఇలాగా 25 100 లోపు ప్రధాన సంఖ్యలు 25 ఉంటాయండి. ఈ 25లో సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ వచ్చి 4 ఉంటాయి. మిగతా డబుల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 21 ఉంటాయి. ఇలాగా మన ప్రైమ్ నెంబర్స్ని క్షుణ్ణంగా ఇంకా డెప్త్లోకి వెళ్ళి ఇంకా చెప్పుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రధాన సంఖ్యలు అంటే ఇంకో పేరు అభాజ్య సంఖ్యలు. ప్రధాన సంఖ్యలకే మరో పేరు అభాజ్య సంఖ్యలు. అభాజ్య సంఖ్యలన్నా ప్రధాన సంఖ్యలన్నా ఒకటే అర్థం వస్తుంది. కాబట్టి ఈ ప్రధాన సంఖ్యలని మరో పేరుతో అభాజ్య సంఖ్యలని పిలుస్తాం. అలాగే ఈ ప్రధాన సంఖ్యలని ఇంగ్లీష్లో ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రధాన సంఖ్యల గురించి మరింత ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నాం. జల్లెడ పద్ధతి ద్వారా ప్రధాన సంఖ్యలను వేరుపరిచిన శాస్త్రవేత్త ఎరటోస్తనిస్. అలాగే అంటే జల్లెడ పద్ధతి ద్వారా ప్రధాన సంఖ్యలను వేరుపరిచిన శాస్త్రవేత్త మనకు తెలిసినట్టయితే ఎరటోస్తనిస్. అలాగే ఫెర్మా ప్రతిపాదించిన ప్రధాన సంఖ్యల యొక్క సాధారణ రూపం 2n+1 అనే ఒక సాధారణ రూపాన్ని మన ఫెర్మా అనే వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది. దాని తర్వాత 2n+1 అనే వాల్యూకి n=5కి సంయుక్త సంఖ్య అవుతుందని చెప్పినవాడు ఆయిలర్. అంటే ఈ 2n+1 అనేది n=5కి సంయుక్త సంఖ్య అవుతుందని చెప్పినవాడు ఆయిలర్. అలాగే ప్రధాన సంఖ్యల యొక్క సమితి అనేది అపరిమిత సమితి అని తెలిపినవాడు యూక్లిడ్. అంటే ప్రధాన సంఖ్యల సమితి అనేది అపరిమిత సమితి అని తెలిపినవాడు యూక్లిడ్. అది గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత మనం కవల ప్రధాన సంఖ్య, ఇది ప్రధాన సంఖ్యలకు సంబంధించిన టేబుల్ అండి. ఈ టేబుల్ మనకు ఉండినట్లయితే మనకి ప్రధాన సంఖ్యల సంబంధించిన క్వశ్చన్లు ఏ విధంగా ఎన్ని కోణాలు అడిగినా కానీ మనం చేయగలుగుతాం. ఈ టేబుల్ కంపల్సరీగా మనందరికీ వచ్చి ఉండాలి. మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ టేబుల్ చూసినట్లయితే ఇక్కడ ప్రధాన సంఖ్యలు 100లో ప్రధాన సంఖ్యలని టేబుల్లో అమర్చాము. ఇప్పుడు చూడండి. అంటే 2, 3, 5, 7 అనే సింగిల్ డిజిట్స్ సంబంధించిన ప్రైమ్ నెంబర్స్ మనకి ఇక్కడ ఫస్ట్ వరుసలో ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నాయంటే 4. అలాగే 11, 13, 17, 19 ఇవి ఎన్ని ఉన్నాయంటే 4. అలాగే 23, 29 అనేవి 2 ఉన్నాయి. ఇలాగా ఒక టేబుల్ని మనం 100లోపు ప్రధాన సంఖ్యలు మొత్తం కూడా అమర్చాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ టేబుల్ మీద మరికొన్ని బిట్లు కొంత కోణంలో ఆడటం జరుగుతుంది. అంటే ప్రధాన సంఖ్యలు అంటే 100లో ప్రధాన సంఖ్యలు ఏవి, అవి ఎలా ఉంటాయి, ఈ విధంగా కాకుండా కొత్త కోణంలో బిట్లు ఆడటం జరుగుతుంది. అవి ఎలా ఆడుతుందో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. ఈ టేబుల్ మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే క్వశ్చన్లు ఇలా కూడా అడుగుతున్నాడా అనే కోణం అనేది మనకి అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఒకట్ల స్థానంలో 1గా గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? అంటే 100లోపు ప్రధాన సంఖ్యల్లో ఒకట్ల స్థానంలో 1 గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడుగుతాడు. అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఒకట్ల స్థానంలో 1 గల అంటే ఒకట్ల స్థానంలో 1 ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అడుగుతున్నాడు. అంటే 1, 2, 3, 4, 5.
అంటే 5 ఉన్నాయి. అంటే ఒకట్ల స్థానంలో 1 గల ప్రధాన సంఖ్యలు 5 ఉన్నాయి. అవి ఏంటంటే 11, 31, 41, 61, 71. అంటే చూడండి ఒకసారి ఫస్ట్ బిట్టు ఎలా అడుగుతున్నాడంటే ఒకట్ల స్థానంలో 1 కాగల ప్రధాన సంఖ్యలు ఎన్ని? ఒకట్ల స్థానంలో 1 కాగల ప్రధాన సంఖ్యలు ఎన్ని? అవి ఎన్ని? చూడండి ఒకసారి ఒకట్ల స్థానంలో 1 కాగల ప్రధాన సంఖ్యలు 5 అండి. 5 ఉన్నాయి. అవి ఏంటి చూద్దాం ఒకసారి. 5 ఉన్నాయి. అంటే ఒకట్ల స్థానంలో 1 కాగల ప్రధాన సంఖ్యలు 5. అవి ఏంటంటే 11, ఒకట్ల స్థానంలో 1 ఉంది. అలాగే మరొకటి 31, అలాగే 41, అలాగే తీసుకున్నట్టయితే 61, ఇంకోటి 71. అంటే ఇక్కడ 11 కానీ 31 కానీ 41 కానీ 61 కానీ 71 ఈ అన్నిట్లో ఒకట్ల స్థానంలో 1 ఉంది కాబట్టి ఈ ఒకట్ల స్థానంలో 1 గల ప్రధాన సంఖ్యలు మొత్తం ఏంటంటే 5 ఉన్నాయి అనమాట. ఈ 5 కూడా 100 లోపు ఉన్నాయి అనమాట. ఒకట్ల స్థానంలో 1 గల ప్రధాన సంఖ్యలు ఏంటంటే 5 ఏంటంటే 11, 31, 41, 61, 71. ఇలా కూడా క్వశ్చన్ అడగొచ్చండి. ఇలా కూడా అడుగుతున్నాడు ఈ మధ్యకాలంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోణంలో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మళ్ళీ మరొక రెండో విధమైన బిట్ ఎలా అడుగుతున్నాడు ఇంకొకసారి చూడండి. అలాగే మనం తీసుకున్నట్లయితే ఒకట్ల స్థానంలో 3 గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? ఒకట్ల స్థానంలో 3 గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? అంటే ఒకట్ల స్థానంలో 3 గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? ఏంటంటే చూడండి ఒకసారి 7 ఉన్నాయండి. ఆ 7 ఏంటి చూద్దాం ఒకసారి. 3, 1, 13, 23, అలాగే 43, అలాగే 53, 73, ఇలాగా ఇంకోటి 83, ఇలాగ 7 ఉన్నాయండి మొత్తం. అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒకట్ల స్థానంలో 3 గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 7. అవి ఏంటి అంటే 3, 13, 23, 43, 53, 73, 83. వీటన్నిటిలో కూడా ఒకట్ల స్థానంలో 3 ఉన్నది. చూడండి ఇక్కడ 83లో 3 ఒకట్ల స్థానంలో ఉంది, 73లో 3 ఒకట్ల స్థానంలో ఉంది, 53లో 3 ఒకట్ల స్థానంలో ఉంది, 43లో 3 ఒకట్ల స్థానంలో ఉంది, 23లో 3 ఒకట్ల స్థానంలో ఉంది, 13లో 3 ఒకట్ల స్థానంలో ఉంది. ఇది సింగిల్ డిజిట్ ఒకట్ల స్థానంలో ఉన్న 3 అనేది. ఇట్లా ఒకట్ల స్థానంలో 3 గల ప్రధాన సంఖ్యలు ఏంటంటే 7. అవి 3, 13, 23, 43, 53, 73, 83. ఇలాగే మరొక క్వశ్చన్ ఏంటంటే మూడోది ఒకట్ల స్థానంలో 7 గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? అంటే ఒకట్ల స్థానంలో 7 గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? చూడండి ఒకసారి. ప్రధాన సంఖ్యలో ఏంటంటే 6 ఉంటాయండి. 6 ఏంటి చూద్దాం ఒకసారి. 7 గల ప్రధాన సంఖ్యలు అంటే ఫస్ట్ 7, 17, అలాగే 37, 47, అలాగే మనం తీసుకున్నట్టయితే 67, ఇలాగా ఇంకొకటి 87 97 అండి, సారీ అండి, 97, 67 తర్వాత 97 ఇలాగా 6 ఉంటాయండి. అంటే ఒకట్ల స్థానంలో 7 గల ప్రధాన సంఖ్యల సంఖ్య 6. అవి ఏంటంటే 7, 17, 37, 47, 67, 97. అంటే ఒకట్ల స్థానంలో 7 అంకె గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 6. అవి
17, 17, 37, 47, 67, 97 ఇలాగ 6 ఉన్నాయి. మరో విధంగా ఇంకొకటి ఉంది, చూద్దామండి అవి కూడా. ఇప్పుడు నెక్స్ట్ వాటిని కూడా చూద్దాం. అంటే ఒకట్ల స్థానంలో 1గా గల ప్రధాన సంఖ్యలు ఎన్నంటే చూసాము 5, అవి 11, 31, 41, 61, 71. అలాగే ఒకట్ల స్థానంలో 3గా గల ప్రధాన సంఖ్యలు ఎన్నంటే 7, అవి 3, 17, 13, 23, 43, 53, 73, 83 ఇలాగా 7 ఉన్నాయి. అలాగే ఒకట్ల స్థానంలో 7గా గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 6. 6 చూసాం, 7, 17, 37, 47, 67, 97 ఇలా ఇలా ఈ విధంగా కూడా క్వశ్చన్లు అడుగుతున్నాడండి ఈ మధ్యకాలంలో. కాబట్టి మనం ఈ విధంగా కూడా నేర్చుకోవాలండి. అందుకే మీకు ఈ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా ప్రధాన సంఖ్యల మీద నెంబర్ ఆఫ్ బిట్స్ ఎక్కువగా వివిధ కోణాల్లో అడగడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా 100 ప్రధాన సంఖ్యలని క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే మనకి కొన్ని మంచి అవకాశం ఉన్నట్టు, బిట్లు మన చేతిలో ఉన్నట్టే. చూడండి ఒకసారి ఇంకా మరికొన్ని బిట్లు చూద్దాం. ఒకట్ల స్థానంలో 9గా గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? అంటే ఒకట్ల స్థానం తీసుకున్నట్లయితే నెక్స్ట్ బిట్ అండి. ఒకట్ల స్థానంలో 9గా గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? ప్రధాన సంఖ్యలు ఎన్ని, అవి ఏంటి చూద్దాం సార్. చూడండి సార్ అండి. అంటే ఒకట్ల స్థానంలో 9గా గల, అంటే ఒకట్ల స్థానంలో 9గా గల ప్రధాన సంఖ్యలు మనం తీసుకున్నట్టయితే 5 ఉంటాయండి. 5 అవి ఏంటంటే 19, 29, అలాగే మనం తీసుకున్నట్టయితే 59, అలాగే ఇంకోటి 79, 89 ఈ 5 అండి. అంటే ఒకట్ల స్థానంలో 9గా గల ప్రధాన సంఖ్యలు 5. అవి ఏంటంటే 19, 29, 59, 79, 89. అలాగే మన ఈ టేబుల్ నుంచి మరికొన్ని బిట్లు చూద్దాం. అంటే ఇప్పుడు ఇంకో బిట్ ఏంటంటే మొదటి ప్రధాన సంఖ్య 2, అలాగే సరి ప్రధాన సంఖ్య అది కూడా 2. సరి ప్రధాన సంఖ్య అన్నా మొట్టమొదటి ప్రధాన సంఖ్య అన్నా ఒకటే ఆన్సర్ అండి. అదేంటంటే 2. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ బిట్ ఏంటంటే ఒకట్ల స్థానంలో 5గా గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? ప్రధాన సంఖ్యలు ఎన్నంటే చూడండి ఒకసారి. ఒకట్ల స్థానంలో 5గా గల ప్రధాన సంఖ్యలు, అంటే 5గా గల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉందండి. అది 5 ఒకటే, అది ఒకటే ఉంది. 5 కూడా, అది కూడా 5 ఒకటి మాత్రమే. అలాగే మరికొన్ని అంటే తీసుకున్నట్లయితే సింగిల్ డిజిట్లో అతిపెద్ద ప్రధాన సంఖ్య ఏది? సింగిల్ డిజిట్లో అతిపెద్ద ప్రధాన సంఖ్య ఏంటంటే చూడండి ఒకసారి. అతిపెద్ద ప్రధాన సంఖ్య సింగిల్ డిజిట్లో అతిపెద్ద ప్రధాన సంఖ్య మనం తీసుకున్నట్లయితే 7 వచ్చిందండి. 7 అతిపెద్ద ప్రధాన సంఖ్య, సింగిల్ డిజిట్లో అతిపెద్ద ప్రధాన సంఖ్య 7 అండి. అలాగే తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ అడ్డంగా ఫస్ట్ 10 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే 4. అలాగే 20 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే 8. ఇక్కడ 4 ప్లస్ 10కి 20కి మధ్యలో 4 ఉన్నాయి. అలాగే 30 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే మొత్తం 10 వస్తాయండి. 10. అలాగే ఇక్కడ 40 లోపు ఎన్ని 30కి 40కి మధ్య 2 ఉన్నాయి. అలాగే 40కి 50 మధ్య 3 ఉన్నాయి. అలాగే 50కి 60కి మధ్య 2 ఉన్నాయి.
అలాగే 60కి 70కి మధ్య 2 ఉన్నాయి. అలాగే 70కి 80కి మధ్య 3 ఉన్నాయి. 80కి 90కి మధ్య 2 ఉన్నాయి. 90కి 100కి మధ్య 1 ఉంది. అంటే దీన్ని మనం కోడ్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఒకసారి. 10 లోపు అంటే 10 లోపు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అలాగే 20 లోపు అయితే 11కి 20కి మధ్య 4 ఉన్నాయి. దీన్ని కోడ్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఒకసారి. డిడి బీబీసీ బీబీసీ బిఏ అనే కోడ్ గుర్తుపెట్టుకుంటే మనం ఈ 100 లోపు ఎన్ని ఉన్నాయి, 10 లోపు ఎన్ని ఉన్నాయి, అలాగే 20 లోపు ఎన్ని ఉన్నాయని మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంటే కోడ్ ఏంటంటే డిడి బీబీసీ బీబీసీ బిఏ, డిడి బీబీసీ బీబీసీ బిఏ అనే కోడ్ పెట్టుకున్నట్లయితే మనకి 10 లోపు ఎన్ని ఉన్నాయి, 20 లోపు ఎన్ని ఉన్నాయి, అలాగే 10కి 20కి ఎన్ని ఉన్నాయి, అలాగే 20కి 30కి మధ్య ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుందండి. ఈ టేబుల్ మనకు వచ్చినట్లయితే మనకి ఇన్ని బిట్లు చేయగలుగుతామండి. ఈ టేబుల్ మనకు గుర్తున్నట్లయితే 100 లోపు ప్రధాన సంఖ్యలు మనకు గుర్తుండటమే కాదు, ఆ ప్రధాన సంఖ్యల మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ మనం చేయగలుగుతామండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కవల ప్రధాన సంఖ్యలో మనకి తీసుకున్నట్లయితే కవల ప్రధాన సంఖ్యలని ఒకసారి చూడండి. 2 ప్రధాన సంఖ్యల మధ్య ఒక సంయుక్త సంఖ్య మాత్రమే ఉంటే ఆ ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటాము. అంటే 2 ప్రధాన సంఖ్యల మధ్య ఒక సంయుక్త సంఖ్య మాత్రమే ఉంటే ఆ ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటాము. మళ్ళీ ఒకసారి చూడండి. 2 ప్రధాన సంఖ్యల మధ్య ఒక సంయుక్త సంఖ్య మాత్రమే ఉంటే ఆ ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటాము. అంటే మనకి ఇప్పుడు కవల ప్రధాన సంఖ్యలు తీసుకున్నట్లయితే 100 లోపు కవల ప్రధాన సంఖ్యలు 8 ఉంటాయండి. 8 జతలు ఉంటాయి. అంటే 100 లోపు కవల ప్రధాన సంఖ్యలు మొత్తం ఎన్ని ఉంటాయంటే 8. అవి ఏంటంటే చూడండి ఒకసారి ఇక్కడ 3, 5 ఒకటి, 11, 13 మరొకటి, 5, 7 అలాగే 17, 19, 29, 31, 41, 43 అలాగే 9, 61, 71, 73 ఇలాగా మొత్తం 8 ఉంటాయండి. 100 లోపు కవల ప్రధాన సంఖ్యల సంఖ్య 8 ఉంటాయి. ఈ కవల ప్రధాన సంఖ్యలు మనం తీసుకున్నట్లయితే 2 ప్రధాన సంఖ్యల మధ్య ఒక సంయుక్త సంఖ్య మాత్రమే ఉంటే ఆ ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటామని. అలాగే 100 లోపు కవల ప్రధాన సంఖ్యలు 8 ఉంటాయి. 8 కూడా 3, 5, 5, 7 అలాగే 11, 13, 17, 19, 29, 31, 41, 43, 59, 61, 71, 73 ఇలాగా కవల ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకున్నాం.